హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చూసేద్దాం రండి. ఇదిగోండి, ఫస్ట్ నేనైతే పప్పు కుక్కర్లో ముందే పెట్టేసుకున్నాను. 3 or 4 విజిల్స్ అండి. 4 విజిల్స్ వచ్చాక చూడండి, పప్పు చాలా చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ములంకాడలు, బెండకాయలు, ఆనియన్స్, క్యారెట్. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఈరోజు. నెక్స్ట్ పప్పు ఆల్రెడీ చూడండి చాలా మెత్తగా అయిపోయింది కదా. దీన్ని స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వెజిటేబుల్స్ వేసేసుకుందాము ఒక్కొక్కటిగా. ఇందులో మనం ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ ములంకాడలు, నెక్స్ట్ బెండకాయలు. ఆప్షనల్లీ మీ దగ్గర ఏముంటాయో అవి వేసుకోండి. బీన్స్ అయినా వేసుకోవచ్చు, వంకాయలనే వేసుకోవచ్చు, ఇంకేమైనా కూరగాయలు ఏమైనా ఉంటే మీరు వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈరోజు ఇవే ఉన్నాయి. నెక్స్ట్ చింతపండుని నేను ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను నీటిలో. దాన్ని బాగా స్మాష్ చేసుకొని ఆ రసాన్ని నేను ఈ పప్పులో పోసేస్తాను. చూడండి ఒకసారి. మళ్ళీ పులుపు అంటారేమో, పులుపు మీకేమైతే మీ రుచికి ఎంతగా తింటారో అంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే తింటాను కనుక ఎక్కువ వేసుకున్నా. చూడండి, ఇందులోనే కారం, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారిగా మొత్తం అంతా కలుపుకొని ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకున్నాను నేనైతే. ఇందులోనే ఇంకా నెక్స్ట్ సాంబార్ పౌడర్ ఫస్ట్ కొంచెం వేసుకుందాం. ఫస్ట్ సాంబార్ పౌడరు, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇందులోనే లైట్గా ఫస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ తాలింపులో కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో వేసుకుంటే కొంచెం ఏమంటే స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. తర్వాత విజిల్ పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని, ఒక విజిలేనండి, ఇంకా ఎక్కువ విజిల్ పెట్టుకుంటే మళ్ళీ కూరగాయలు మొత్తం స్మాష్ అయిపోతుంది. చూడండి, 1 విజిల్ అయితే పెట్టుకున్నాను నేను. బాగా ఎలా ఉడికిపోయాయో కూరగాయలన్నీ. చూడండి, ఒక విజిల్కే నావి కూరగాయలన్నీ ఉడికిపోయి బాగా. అందుకే ఎక్కువ విజిల్స్ ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్ మనము తాలింపు ఎలా వేయాలో చూసేద్దాం రెడీగా. ఫస్ట్ చెప్పడం మర్చిపోయానండి, అందులో పప్పు ఉడికించేటప్పుడే నేను టమాటాలు వేసేసుకున్నాను, మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ తాలింపుకి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులోనే ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోపు దినుసులు ఫస్ట్ వేసేసుకుందాం. జీలకర్ర, పోపు, అదే మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఉంటాయి కదా, అవి వేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం. చూడండి, చిటపటమంటున్నాయి కదా తాలింపులో. ఈ చిటపటం అన్న తర్వాత వేసుకుందాం, ఎందుకంటే ముందుగంట వేసుకుంటే అది పోపు దినుసులు అనేవి వేగవు. ఇదిగోండి, నేను ఆల్రెడీ వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాక చూడండి బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఈ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎల్లుల్లి రబ్బలు నెక్స్ట్ ఎండుమిరపకాయలు బాగా వేగిపోయినాక కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు,
నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా వేగినాక నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాం కదా, కొత్తిమీర వేసుకున్నాక కొంచెం వేగాలి. వేగిన తర్వాత సాంబార్ పౌడర్ మళ్ళీ వేసుకోండి. సాంబార్ పౌడర్ మళ్ళీ ఎందుకు వేసుకోమంటున్నానంటే స్మెల్ ఉంటుంది కదా, సాంబార్ పౌడర్ స్మెల్ అది అనేది తెలుస్తుంది. ఫస్ట్ కుక్కర్లో వేసేటప్పుడు అది సాంబార్ పౌడర్ అనేది కుక్కర్లో మూత పెట్టేసి ఉడికిస్తాం కదా, అందువల్ల స్మెల్ తెలియదు. మళ్ళీ తాలింపు వేసుకున్నాం అనుకోండి, స్మెల్ అనేది ఎగ్జాక్ట్గా సాంబార్ పౌడర్ స్మెల్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఎంతో గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంకెందుకు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నా సాంబార్ ఎట్లా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చేటట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాలా ఎంతమంది ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి.